సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ కన్నా చాలా ఇంకా బెటర్ స్టాండర్డ్స్లో ఎక్కువ ప్రమాణాలతో కూడింది ఉంది. కాబట్టి వాళ్ళ సిబిఎస్ఈ రూల్స్ ప్రకారం 1 to 9 వరకు ఈ సిలబస్ అని వాడుకోవచ్చు. 10th మాత్రం బోర్డు ఎగ్జామినేషన్స్, 10th 12th మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళ సిలబస్ ఫాలో కావాల్సి వస్తుంది. ఈ విధి విధానాలు సిలబస్ ఎవరు ఫాలో కావాలా, ఎవరిది సిలబస్ ఫాలో కావాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఓన్లీ 10th ఇంటర్మీడియట్ కదా దానికి కావాల్సింది. సో దానికి సంబంధించి సిలబస్ మాత్రం వాళ్ళు పరీక్ష వాళ్ళు పెడుతున్నారు కాబట్టి సిలబస్ కూడా వాళ్ళు చెప్పిందే ఫాలో కావాలా. సో మిగతా సిలబస్ ఏది ఎట్లా ఫాలో కావాలనేది మీద ఎస్సీఆర్టీ, సిబిఎస్ఈ మరి ఎన్సీఆర్టీ 3 కలిపి మరి ఒక ఎంఓయూ చేసుకొని దాని సిలబస్, ఆ విధి విధానాలు, దాని యొక్క ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అన్ని తయారు చేస్తాం. ఉన్న పాఠశాలలన్నీ అన్ని మేనేజ్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని నడుస్తున్నటువంటి స్కూల్స్ ఏ మేనేజ్మెంట్స్ అన్నా కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ఎయిడెడ్ పాఠశాలలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, అందరికీ ఇది వర్తిస్తుంది. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే విద్యార్థులు నష్టపోయారో పరీక్ష లేకుండా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా పోయినాయి. మిలిటరీలో 10th క్లాస్లో గ్రేడింగ్ లేదని చెప్పి చాలామంది రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు కొన్ని అసోసియేషన్స్ కూడా పరీక్షలు కావాలని కూడా చెప్పడం జరిగింది. మేము కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. 160 రోజులు వర్కింగ్ డేస్ కావాలి దీనికి. ఎక్కడ మేము చూసారుగా మీరు ఏ విధంగా మేము స్టాగర్డ్గా నవంబర్ నుంచి క్లాస్ వర్క్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ను కాపాడే ప్రయత్నంలోనే ఈరోజు కూడా ఇంకా దాన్ని ఎట్లా పట్టుకొస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఏ విధంగా కూడా నేను చెప్పట్లేదు కదా, ఈరోజు మాత్రం ఖచ్చితంగా అదే షెడ్యూల్ ఉంటుంది. 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో అందరికీ విద్యా కానుక ద్వారా మాస్కులు అందించడం జరిగిందే. 3 జతల మాస్కులు ఇచ్చినాము. థర్మల్ టెస్టింగ్ స్కూళ్ళలో పెట్టడం జరిగింది. ఐసోలేషన్ రూమ్స్ పెట్టమని చెప్పినాము. ఐసోలేషన్ రూమ్స్ తర్వాత శానిటైజేషన్ చేయాలని చెప్పినాము. ఎక్కడైనా కూడా ఈ యొక్క కరోనా కేసెస్ సంఖ్య కింద పెరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పినాము. స్కూళ్ళు మూసేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పాము. స్కూళ్ళు కూడా మూసేసినాం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.